హాయ్ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో కామెంట్స్‌లో చెప్పొచ్చు కదా! మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఎలా ఉన్నారు? అనే దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎవరెవరు చూస్తున్నారు అని. జస్ట్ ఒక కామెంట్‌లో మీరు నాకు చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను ఇవాళ మీకొక సిట్యుయేషన్‌ని నేను ఎలా ఫేస్ చేశాను అనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. సో దట్ చాలామందికి ఇది యూజ్ అవుతుంది అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే వీకెండ్ సాటర్డే ఒకరోజు ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కాఫీ కలుపుకుందామని చూస్తే గ్యాస్ అయిపోయింది. ఆల్రెడీ నేను గ్యాస్ బుక్ చేశాను, కానీ ఇది రావడానికి 2 డేస్ పడుతుంది, లేట్ అవుతుంది అని అన్నారు. సో ఇప్పుడు ఈ 2 డేస్ నేను ఏం చేయొచ్చు? జస్ట్ పక్కన వాళ్ళని అడిగినా సరిపోతుంది, లేదా ఇండక్షన్ అయినా కొనుక్కోవచ్చు. కానీ ఇదే సేమ్ సిచ్యువేషన్ నేను లాక్డౌన్ టైంలో ఫేస్ చేశానన్నమాట. సో దాన్ని నేను ఎలా ఫేస్ చేశాను అంటే నాకు అప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళము. ఎవరు పక్కనంత కమ్యూనికేషన్ లేదు. ప్లస్ లాక్డౌన్ కాబట్టి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. మేము ఆల్రెడీ బుక్ చేసి ఉన్నా కూడా అది 1 వీక్ డిలే అవుతుందని తెలిసింది. జస్ట్ బికాజ్ ఆఫ్ లాక్డౌన్ అనమాట. సో ఈ 1 వీక్ ఎలా మేనేజ్ చేయాలి? నా దగ్గర ఉన్నది ఒక రైస్ కుక్కర్ అండ్ కెటిల్ మాత్రమే. సో నేను ఎలా చేశాను అనేది మళ్ళీ నేను అప్పుడు షూట్ చేయడం నేను అప్పుడు వీడియో ఛానల్ అది స్టార్ట్ చేయలేదు. సో నేను ఒక 2 బేబీస్తో అంటే బాబు చాలా చిన్నవాడు అప్పుడు, జస్ట్ 1 ఇయర్ బేబీ, అండ్ పాప కూడా యాజ్ యూజువల్ 3-4 ఇయర్స్ అంతే కదా. సో వాళ్ళిద్దరినీ నాకు 1 వీక్ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాను అనేది గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. చాలా అంటే టఫ్ టైమ్స్లో మనం ఎలా డీల్ చేయాలి అనేది చాలా బాగా తెలుసుకున్నాను. అలాంటి సిచ్యువేషన్ మనం మళ్ళీ ఎప్పుడైనా ఫేస్ చేయొచ్చు, లేదా ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా. అంటే మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నాము, ఎక్కడ హెల్ప్ లేదు, అలాంటప్పుడు మనకున్న దాంట్లో ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనే దాని గురించి నేను ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. నాకు 2 డేస్ అయితే కంపల్సరీ పడుతుంది అని చెప్పారు. సో అప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు నా దగ్గర ఒక రైస్ కుక్కర్, కెటిల్ అండ్ ఓటీజీ ఉన్నాయి. సో వాటితోనే నేను మేనేజ్ చేశాను. లంచ్ కోసం అయితే నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ మిరియాల చారు, రైస్, పెరుగు, ఇంతవరకు లంచ్ కని ప్రిపేర్ చేశాను. కొబ్బరి చట్నీ అంటే మిక్సీ ఉంటే సరిపోతుంది. అంటే తాలింపు వేసుకోవాలి. యాక్చువల్గా అయితే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, లేకుండా కూడా కొబ్బరి చట్నీ తినగలం. కొబ్బరి చట్నీయే కాదు, దోసకాయతో ముడిబద్దలు కూడా చేసుకోవచ్చు. అది కూడా మనం స్టవ్ లేకుండానే చేసుకోవచ్చు అనమాట. నేను కాఫీ కోసం కెటిల్ యూస్ చేశాను. కెటిల్లో బాగానే వచ్చేసినాయి. కాకపోతే కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే పొంగిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా దగ్గరుండి కాసుకోవాలి కెటిల్లో మాత్రం. నేను పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాను, నాకు పొంగిపోయినాయి. సో 1.5 కప్ అయిపోయిందనమాట, 2 కప్స్ కాస్త. సో అలా అయింది. తర్వాత ఇంకా జాగ్రత్తగా గుర్తొచ్చింది ఎలా చేయాలి అంటే దగ్గర ఉండాలి అన్న విషయం మర్చిపోయాను నేను. అందువల్ల ఆ మిస్టేక్ అయింది. తర్వాత ఇక మిరియాల చారుకైతే ప్రాబ్లం లేదు, రైస్ కుక్కర్ గిన్నె పెట్టేశాం కాబట్టి పొంగిపోదు. ఒకవేళ పొంగొచ్చినా కూడా అంతవరకే ఉంటుంది. కాబట్టి రైస్ కుక్కర్ గిన్నెతో చేసే వాటికి పొంగిద్ది అనే భయం అవసరం లేదు. కానీ వేరే ఐటమ్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, రైస్ కుక్కర్లో కూడా చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది. అందరూ డిలే అవుతుందేమో అని అనుకుంటాము, కానీ కాదు. కాకపోతే దీనికి తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే బౌల్ అందులో పెట్టినప్పుడు బరువు ఉండాలి. కాబట్టి నేనేం చేశానంటే ఏవైనా ముక్కలు అవన్నీ కూడా ముందే వేసేసాను. కొంచెం బరువు ఉంటే అక్కడ కింద ఆగి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి అదొక టిప్ ఫాలో అవ్వాలి. దెన్ మనం టీ పెట్టుకుందామని చెప్పి నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఎలా ఉండాలంటే వెనకాల ఫ్లాట్ సర్ఫేస్, అంటే ఇప్పుడు మనం ఇండక్షన్ స్టవ్కి ఎలా వాడుకుంటామో గిన్నెలు, అలా ఉండే గిన్నె అయితే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని అది గ్రాబ్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఇండక్షన్ ఫార్ములానే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఫ్లాట్గా ఉండే గిన్నెలు చూసుకోవాలన్నమాట. అండ్ మూత కూడా నేను
ఫుల్ అంత రైస్ కుక్కర్కి ఎందుకు పెట్టానంటే చిన్న మూత దాని మీద పెడితే నాకు తీయడం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, హీట్ వస్తూ ఉంటుంది అందుకని. సో నేను టీ పెట్టుకున్నాను లంచ్ ఈవినింగ్. వాళ్ళు నిద్రపోయారనమాట. జనరల్గా మధ్యాహ్నం అస్సలు నిద్రపోరు, కానీ ఆ రోజు ఎందుకో పడుకున్నారు, అందుకే తీసాను అలాగా వీడియో. దెన్ టీ రెడీ అయిపోయినాయి. అండ్ పొంగు ఫుల్ వచ్చేలాగా ఉంచకూడదు, పొంగు వస్తుంది అని మనకు అర్థమైనప్పుడే తీసేయాలి, లేదంటే మొత్తం అంతా పొంగి రైస్ కుక్కర్లో పడిపోతాయి కాబట్టి మనకి అది ప్రాబ్లం అవుతుంది. సో కేర్ఫుల్గా కొంచెం పొంగుతాయి అనుకున్న వాటికి దగ్గరుండి చూసుకోవాలి ఆ టైంలో. కానీ ఫాస్ట్గానే అవుతాయి, లేట్ అయితే అవ్వదు. స్టవ్ మీద ఎలా చేసుకుంటాం అలానే చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ కోసం నేను పిజ్జా చేద్దామని చెప్పి పిజ్జా బేస్ తీసుకొని వచ్చాను. దాని మీదనే ఇది ఫస్ట్ వచ్చేసి పిజ్జా సాస్ అండ్ మైనైజ్ కలిపేసి అప్లై చేశాను. దెన్ కొన్ని హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అది వేసాను. అండ్ చీజ్, నెక్స్ట్ పన్నీర్ కూడా వేసుకున్నాను. అండ్ కూరగాయ ముక్కలు వచ్చేటప్పటికి క్యాప్సికమ్, ఆనియన్, టమాటో యూస్ చేశాను. అండ్ ఇవి ఫస్ట్ టైం నేను దీనికన్నా ముందు ఇంకొకసారి చేశానన్నమాట. అప్పుడు నాకు తెలియక కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అంత టేస్టీగా అనిపించలేదు, పిల్లలు కూడా తినలేకపోయారు. అందుకని ఈసారి ఏం చేశానంటే చాలా చిన్న ముక్కలు, అంటే లైక్ మనం ఎగ్ ఫ్రైలోకి ఆనియన్స్ ఎంత చిన్నగా కోసుకుంటామో ఆ సైజ్ సరిపోతాయి. ప్రతి వెజిటేబుల్ కూడా అదే సైజ్ సరిపోతుందన్నమాట. అండ్ పన్నీర్ కూడా అలానే చిన్న చిన్న క్యూబ్సే చేసుకున్నాను. సో దట్ ప్రతి పీస్లో వాటిని టేస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. సో అలా ఓటీజీ ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద పిజ్జా చేశాను. ఒకవేళ ఓటీజీ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే మనం రైస్ కుక్కర్ గిన్నెలోనే పాప్కార్న్స్ ఉంటాయి మనకి, పాప్కార్న్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని వేసి కొంచెం ఆయిల్ వేసి అలా పాప్కార్న్ కూడా చేసుకోవచ్చు అనమాట స్నాక్స్ కింద. అదొకటి నేను ఫాలో అయ్యాను అప్పుడు. ఇప్పుడు ఉంది కాబట్టి ఓటీజీ నేను జస్ట్ ఇలా చేసేసాను. అండ్ ఇది వీళ్ళకి చాలా నచ్చింది, ఎందుకంటే బయట ఎప్పుడు మేము పిజ్జా ఇప్పించలేదు, మేము కూడా తినలేదు చెప్పాలి అంటే. సో ఇంట్లోనే ఒకసారి ఆల్రెడీ చేశాను కాబట్టి ఓకే వాళ్ళు ఇష్టంగా తింటారని మళ్ళీ చేశాను. దే వర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అమ్మ పిజ్జా ఎక్కువసార్లు చేసేస్తుంది అని ఫీల్ అయ్యారనమాట. అంతకుముందంతా అడిగేవాళ్ళు, కానీ మేము అది హెల్దీ కాదమ్మా అని ఇప్పించలేదు. సో వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా 1 or 2 times వెంటనే తింటున్నారు కాబట్టి దే వర్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటే కొంచెం కష్టంగా తినడానికి అనిపిస్తుంది. వాళ్ళకి జస్ట్ ప్లెయిన్ చీజ్ అండ్ పన్నీర్స్ అలా ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది అదనమాట. మేమైతే ఎప్పుడు కూడా బయట ఇంతవరకు పిజ్జా తీసుకోలేదు, వెళ్ళలేదు. జస్ట్ వాళ్ళ కోసమే, వాళ్ళ రెగ్యులర్గా చూసినప్పుడు వీడియోస్లో అలా అడుగుతున్నారు అని చెప్పి సరే ఇంట్లో ట్రై చేద్దామని ఇలా చేశానన్నమాట. అదొక పాయింట్. దెన్ ఇంకా ఈవినింగ్ కొంచెం హెవీగా పిజ్జా తినేసారు కాబట్టి వాళ్ళకి డిన్నర్ వచ్చేసి మేము సేమ్ ఉన్న మధ్యాహ్నం ఏమైతే చేశానో దానికి ఇంకొక బౌల్ ఆఫ్ రైస్ పెట్టుకొని చేసేసాను. నెక్స్ట్ పెరుగు కోసం కూడా పాలు అందులోనే రైస్ కుక్కర్లోనే కాచుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సండే, ఆ రోజు కూడా పిల్లల కోసం పాలు కాసేసాను, మేము టీ పెట్టేసుకున్నాము రైస్ కుక్కర్లోనే. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇది నా దగ్గరది చిన్న రైస్ కుక్కర్ అనమాట. నాకు లాక్డౌన్ టైంలో ఉన్నది కొంచెం పెద్ద రైస్ కుక్కర్, అది 3.5 లీటర్స్ది. అందులో నాకు ఏంటంటే రైస్ కుక్కర్ గిన్నెలో ఇడ్లీ ప్లేట్ స్టాండ్ పట్టిద్ది. సో నేను అప్పుడు ఇడ్లీస్ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ అదే వాడాను. ఇడ్లీ కాకపోతే లైక్ రైస్ కుక్కర్ బౌల్లో ఉప్మా కూడా చేసుకోవచ్చు. కొంచెం అంటే ఓట్స్ అలా తినే వాళ్ళకి ఓట్స్ చేసుకోవచ్చు, పాస్తా చేసుకోవచ్చు, లైక్ మ్యాగీ కూడా చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి. బట్ నేనేంటంటే 1 డేనే కదా అని చెప్పి, మోర్ ఓవర్ నాకు ఇడ్లీ స్టాండ్ అందులో పట్టదనమాట ఈ చిన్న రైస్ కుక్కర్లో. అందుకని చెప్పి నేను ఇడ్లీ అవాయిడ్ చేసేసాను. బ్రెడ్ తెచ్చుకున్నాము, బ్రెడ్ అండ్ చీజ్ తినేసామన్నమాట. చీజ్ కూడా అది స్ప్రెడ్, చీజ్ స్ప్రెడ్, సో ఈజీగా ఉంటుంది కదా బ్రెడ్ మీద,
అలాగా. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే సండే రోజు అది. ఎందుకంటే ఎలాగో లైట్గా చేసేద్దాము, మనం లంచ్ ఎలాగో కొంచెం హెవీగా బిర్యానీ అలా ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని నేను అలా జస్ట్ ఓకే బ్రెడ్ వరకే లిమిటెడ్ అయిపోయాను. కానీ మీకు ఐడియాస్ చెప్పడానికైతే ఓట్స్ చేసుకోవచ్చు, పాస్తా చేసుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం జస్ట్ ఇదేదో ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడే కాదండి, బయట అవుట్డోర్ లైక్ టూర్స్కి వెళ్తారు లేదా ట్రావెల్లో 1 or 2 days బయటనే స్పెండ్ చేయాలి అన్నప్పుడు, అప్పుడు బయట ఫుడ్ తినలేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఒక రైస్ కుక్కర్, ఒక 2-3 గిన్నెలు అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నవి తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో చాలా యూస్ఫుల్ థింగ్, అందుకే మీకు చూపించాలి అని చెప్పి నేను కావాలని ఈ 2 days ఇలా ప్లాన్ చేశాను. This and this and this are healthy. ఏందమ్మా? This and this are healthy. నా దగ్గర చికెన్లోకి ధనియాల పొడి అది లేదనమాట, గరం మసాలా. సో అందుకని జస్ట్ ఓటీజీలో జస్ట్ 1 minute మాత్రమే పెట్టాను. చక్కగా రోస్ట్ అయిపోయినాయి అండ్ మిక్సీ పట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. నాకైతే గరం మసాలా చాలా ఆ స్మెల్ అరోమా చాలా బాగుంది. విడిగా వేయించిన దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఓటీజీ ఉన్నవాళ్ళు. మసాలా పౌడర్స్ కోసం జస్ట్ 1 minute అంతే. తర్వాత చికెన్ చేయడానికి మొత్తం అంతా కూడా నేను రైస్ కుక్కర్ బౌల్లో అన్నీ ఏమేమైతే ఐటమ్స్ వేస్తానో అన్నీ కూడా విత్ ఆయిల్ మొత్తం అన్నీ వేసేసి కలుపుకున్నాను అనమాట. ఎందుకంటే గిన్నెకి వేడి రావాలి అంటే బరువు ఉండాలి ఫస్ట్. ఆ బరువు ఉండాలి అంటే మనం దాంట్లో గిన్నె పెట్టి ఇవన్నీ చేయలేము. ఫస్ట్ ఇలా కలిపేసుకొని మొత్తం ఆయిల్తో సహా జస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయలేదు, మిగతా అన్నీ కూడా వేసేసి కలుపుకున్నాను. అండ్ తీసుకెళ్ళేసి రైస్ కుక్కర్లో పెట్టేసామనుకో, మూత పెట్టేసి జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మీకు హీట్ వచ్చేస్తుంది అండ్ చికెన్లోంచి వాటర్ యూజ్ అవుట్ అవుతాయి. నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. నెక్స్ట్ నేను కొంచెం చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. చికెన్ టిక్కా లాగా చేద్దాము ఈవినింగ్ స్నాక్స్కి, అదైతే బాగుంటుంది అని చెప్పేసి నేను కొద్దిగా చికెన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకొని చికెన్కి కోట్ చేసేసి ఒక 1 or 2 hours లేదా ఈవినింగ్ అంటే ఒక 3-4 hours పడుతుంది కాబట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మ్యారినేట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. రెఫ్రిజిరేట్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, బయటే ఉంచితే ఇంకొకలాగా ఉంటుంది. సో ఈ రెసిపీస్కి మ్యారినేట్ చేసి లోపల పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తేనే చాలా బాగుంటుంది. నేను దీంట్లో పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా 1 స్పూన్ వెనిగర్, లెమన్ జ్యూస్ మొత్తం ఇవన్నీ కూడా కలిపాను. ఇలా కొంచెం థిక్గా ఉంటే ఏంటి అంటే పీసెస్కి బాగా పడుతుంది. కొంచెం జారుగా అలా ఉంటే మనకి ఓటీజీలో మొత్తం అంతా కింద కారిపోతున్నట్టు ఉంటుంది అండ్ మసాలా వాటికి పట్టదు, సో టేస్ట్ రాదనమాట. పేస్ట్ ఎప్పుడైనా కొంచెం ఇలా థిక్గా ఉంటేనే పీసెస్ అన్నింటికి కూడా మనకి చక్కగా మసాలా పడుతుంది. సో ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఇంకొంచెం సేపు ఉంటే సరిపోతుంది. సో నేను అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అందులోనే కొబ్బరి కూడా వేసాను, మొత్తం మిక్స్ చేసేసి దీన్ని ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాను. డన్. ఇది అయిపోయిన తర్వాత నేను బిర్యానీ కోసం ఇంకొక రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దాంట్లో బిర్యానీ చేసేసుకున్నాను అనమాట. అలా నేను వంటంతా పూర్తి చేసేసుకున్న నెక్స్ట్ మినిట్ నాకు గ్యాస్ వచ్చేసింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. కాకపోతే అదేదో పొద్దున వచ్చి ఉంటే ఈ వంటంతా మనం గ్యాస్ మీద చేసుకునే వాళ్ళం కదా అనిపించింది. కానీ వీడియోకి బాగా అయిపోయిందిలే, నేను చేసేసాను వచ్చింది అని అదొక హ్యాపీ ఫీల్ అయింది. సో బిర్యానీ కూడా
ఇది రెగ్యులర్గా చాలామంది రైస్ కుక్కర్లో బిర్యానీస్ చేస్తారు కాబట్టి అదేమీ ప్రాబ్లం కాదు. బిర్యానీయే కాదు, మనం టమాటో రైస్ చేసుకోవచ్చు, పుదీనా రైస్ చేసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్, జీరా రైస్ చేసుకోవచ్చు. ఏవైనా కానీ మనం రైస్ కుక్కర్లోనే ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అన్ని ముక్కలు ఒక్కసారే వేయాలి, ఎందుకంటే కొంచెం బరువు రావాలి. మామూలుగా విడిగా రైస్ కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఇవన్నీ వేయించుకొని మొత్తం అంతా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత తీసుకొచ్చి రైస్ కుక్కర్లో పెట్టేస్తారు. జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. బట్ దీంట్లోనే డైరెక్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అన్ని ముక్కల్ని మనం ఒక్కసారి యాడ్ చేసేసి కొంచెం అవి మగ్గేంత వరకు చూసుకోవాలన్నమాట. ఆ బరువు లేకపోతే హీట్ రాదు బౌల్కి. అదే మెయిన్ ఈ రైస్ కుక్కర్లో వండుకోవాలి అంటే ఏంటంటే హీట్ ఆ గిన్నెకి రావాలి కాబట్టి దాంట్లో ఫస్ట్ బరువుతో పెట్టాలి. అదొక్కటే మెయిన్ టిప్ అండి. అండ్ పొంగిపోకుండా చూసుకోవాలి, అది ఇంకొక టిప్. బట్ రియల్గా ఇదొక యూస్ఫుల్ థింగ్ అనిపించే నేను మీకు షేర్ చేశాను. ఎలా అనిపించింది, బాగుందా, మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. ఈ డిఫరెంట్ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేశాను అనే దాన్ని చూపించాలి అనిపించింది. అందుకనే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి మీకు ఇలా చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే కాదు, లాక్డౌన్ అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఉంది కదా. చాలామంది చాలా కష్టాలు ఫేస్ చేశారు. రియల్గా ఒక బ్యాడ్ టైమ్ ఆఫ్ ఎరా అని చెప్పొచ్చు, అలా ఉండింది. బట్ దాంట్లో కూడా చిన్న చిన్న మెమరీస్ ఇలాగా చాలామందికి ఉంటాయి. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, వాటిని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు, అలాంటివి నాకు కామెంట్స్లో చెప్తే ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేశాను కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏం జరిగినవి అనేవి కొంచెం చెప్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే ప్లీజ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్స్ చేయండి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. బట్ స్టిల్ నేను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను. రీసెంట్గానే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ వాచ్ అవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి అనేది కూడా కొంచెం కామెంట్స్లో చెప్పారు అంటే నేను దాన్ని బేస్ చేసుకొని వీడియోస్ ట్రై చేస్తూ ఉందాము అని మీ సజెషన్స్ కోసము ఇవాళ ఈ వీడియోలో ఇలా చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఈ ఒక్క దాంట్లో నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాక్డౌన్ మెమరీస్ కదా. ఈ లాక్డౌన్ మెమరీస్ ఏంటి అంటే నా ఛానల్ కూడా లాక్డౌన్లోనే స్టార్ట్ చేశాను, అది ఒక మెమరీయే. ఇలా వీకెండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేసొచ్చి వాళ్ళకి మ్యాగీ కావాలంట. దానికోసం నాకు ఇలా గొడవ చేస్తున్నారు, మీరు చూడండి. ఎప్పుడు ఇలా గచ్చెక్కి కూర్చోవడం వాళ్ళకి చాలా అలవాటు అనమాట. మీ పిల్లలు ఇంతేనా? నువ్వు ఆపు, నువ్వు గొడవ ఆపు. Thank you for watching.